పహల్గామ్ దాడిపై కొనసాగుతోంది ఎన్ఐఏ విచారణ. జిప్ లైన్ ఆపరేటర్ ని ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు టూరిస్ట్ రిషి భట్ వీడియోలో కనిపించిన జిప్ లైన్ ఆపరేటర్ ముజుముల్ని సైతం ప్రశ్నిస్తున్నారు. టూరిస్టులని గుర్రాల మీద తీసుకెళ్లిన పోనీ రైడర్స్ ని కూడా విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. పహల్గామ్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణని వేగవంతం చేసింది. దాడికి సంబంధించిన 25 మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్స్ ని సైతం రికార్డ్ చేస్తోంది. టూరిస్ట్ రిషి భట్ వీడియోలో కనిపించిన జిప్ లైన్ ఆపరేటర్ ముజిముల్ను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే అల్లాహో అక్బర్ అని ఎందుకు నినాదాలు చేశాడనే కోణంలో కూడా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక మరోవైపు పహల్గామ్లో టూరిస్టులని పర్వత ప్రాంతాలకి గుర్రాల మీద తీసుకెళ్లిన పోనీ రైడర్స్ ని కూడా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. పహల్గామ్ పోలీస్ స్టేషన్ లో పోనీ రైడర్స్ ని విచారిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని డీకోడ్ చేస్తోంది ఎన్ఐఏ అధికారుల బృందం. బైసరన్ వ్యాలీలోని టెర్రర్ స్పాట్ లో అక్కడ ఉన్నటువంటి టెర్రర్ స్పాట్ లో 6 సభ్యుల ఎన్ఐఏ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. పహల్గామ్ దాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలకమైన అంశాలు బయటకొచ్చాయి. 2 ఉగ్రవాదులు ట్రాక్ సూట్లలో ఉన్నట్టుగా గుర్తించారు. ఎగ్జిట్ పాయింట్ దగ్గర టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన వివరాలని అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరిస్తున్నారు. అటాక్ స్పాట్ లో లభించినటువంటి బుల్లెట్ షెల్స్ కి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించినట్టు తెలుస్తోంది. వాటిని ఉగ్రవాదుల ఫొటోస్, వీడియోస్ కూడా విశ్లేషిస్తోంది ఎన్ఐఏ. ఉగ్రవాదులు మొబైల్ పేడ్ యాప్ ని వాడినట్టుగా భావిస్తోంది ఎన్ఐఏ. ఈ మేరకు ఆధారాలు సేకరిస్తోంది. యాప్ ద్వారానే ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగించినట్టుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. బైసరన్ వ్యాలీ దగ్గర అడవుల్లో కూడా అన్వేషణ కొనసాగిస్తోంది ఎన్ఐఏ.